గుంటూరులో పార్టీలకు అతీతంగా జిల్లా కాపు నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాపునాడు రాష్ట్ర కార్యదర్శి సంకటి లక్ష్మణరావు మాట్లాడుతూ గుంటూరు పార్లమెంటు పరిధిలో 2 లక్షల కాపు ఓట్లు ఉన్నాయన్నారు. గుంటూరు తూర్పు, పశ్చిమల్లో ఏదైనా ఒక సీటు కేటాయించాలని కోరారు. కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎరగోపు నాగేశ్వరరావు మాట్లాడుతూ దామాషా ప్రకారం కాపులకు సీట్లు కేటాయించకపోతే కాపుల సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు అమ్మా శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ 20% ఓటు బ్యాంకు ఉన్న కాపులకు గుంటూరు పార్లమెంటు నుంచి టికెట్ ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం గుంటూరు పార్లమెంటు పరిధిలో 2,70,000 జనాభా కలిగినటువంటి కాపులకు పార్లమెంటు పరిధిలో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరమైన విషయం. దానికోసమే డిమాండ్ చేస్తూ మాకు ఈస్ట్లో కానీ అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కానీ ఒక సీటు కాపులకి కేటాయించాలని పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగనే రాబోయే రోజుల్లో ఎవరికైతే మా పొత్తు నియోజకవర్గంలో మా పొత్తులో ఉన్నటువంటి టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీకి కానీ ఎవరికి ఇచ్చినా పూర్తిగా సహకరిస్తాం. ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ పొత్తులో భాగంగా పార్టీలన్నీ కాపులకి ఒక సీట్ ఇవ్వాలని కోరుతూ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఇందాక సోదరుడు లక్ష్మీనారాయణ చెప్పినట్టు జనసేన, టీడీపీ, బీజేపీ కలయికని అన్ని కాపు సంఘాలు కూడా మేము ఆహ్వానిస్తున్నాం. అయితే దాంట్లో భాగంగానే మాకు ఆ 3 పార్టీల నుంచి వేరే పార్టీల జోలికి మేము వేరే పార్టీలు మేము అడగం. మాకు ఆ 3 పార్టీల నుంచి ఒక సీటు ఎవరికి ఇచ్చినా పర్లా, ఏ పార్టీ తీసుకొని ఇచ్చినా పర్లా, కాపులకు ఇవ్వవలసిందిగా మా అందరి యొక్క ఆకాంక్ష. అదే మేము కోరుకునేది కూడా. దానికి పార్టీ పెద్దలందరూ కూడా సహకరించి ఏదైనా ఒక సీటు మాకు కేటాయిస్తారని మరొకసారి కాపు సంఘాలందరూ జేఏసీ తరఫున పార్టీ అధినాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని కానీ, అదే చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్ గారిని కానీ మేము కోరటం జరుగుతుంది. ఈ అభావేదికంగా ఇక్కడి నుంచి మేము వాళ్ళ ముగ్గురిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక అవకాశం కల్పించవలసిందిగా కాపులకి 2,50,000 పైచీలు కొన్నాం కాబట్టి మాకు ఈ అవకాశం ఇవ్వవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, నా తోటి కాపు సోదరులందరూ కూడా నమస్కారం, సెలవు తీసుకుంటాం. మన ఉమ్మడి జిల్లా కానీ లేదంటే విడిపోయిన గుంటూరు జిల్లాలో కానీ ఈ రోజున 2,70,000 పైచిలుకు కాపు కమ్యూనిటీ యొక్క ఓట్ బ్యాంక్ ఉంది. ఈ ఓట్ బ్యాంక్ని ఓటుగానే వాడుకుంటున్నారు కానీ రాజ్యాధికారంలో ఎక్కడా కూడా మాకు షేర్ ఇవ్వట్లేదని చాలామంది బాధపడుతున్నారు. ఈ రోజున టీడీపీ కానీ జనసేన కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఈ ఉమ్మడి పొత్తులో ఎవరికి ఇచ్చినా కానీ ఈ నియోజకవర్గంలో మేమందరం కూడా కాపు సంఘాలే కాదు, బీసీలు కానీ మైనార్టీలు కానీ వాళ్ళందరూ కూడా మాకు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నారు. దయచేసి దీన్ని అధిష్టానం కొద్దిగా దృష్టిలో పెట్టుకొని 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ ఈ 7 నియోజకవర్గాల్లో ఎక్కడైనా కానీ ఒక సీటు కాపులకి కేటాయిస్తాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు, ఒక 2 డేస్లో ప్రకటిస్తారని తెలుస్తుంది. ఈ ప్రకటన మాకు అనుకూలంగా వస్తే మేమందరం కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తాము. లేదంటే మా యొక్క ఓట్ బ్యాంక్ ద్వారానే చూపిస్తామని మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పొత్తు